శారీరక సంబంధమైనటువంటి యొక్క దేహమును శుద్ధిపరుచుకునే విషయంలో మనం ఎంతగానో ఏం చేస్తామంటే చాలా శుభ్రత వహిస్తాం కదా. మరి ఈ యొక్క ఆత్మీయ దేహము కూడా మనలో ఉంది కదా, ఈ యొక్క ఆత్మీయ జీవితము కూడా మనలో ఉంది కదా. మరి ఈ యొక్క ఆత్మీయ జీవితమును శుద్ధిపరుచుకునే విషయంలో నువ్వు ఎంతగా ప్రయత్నం చేస్తున్నావు? నీ యొక్క ఆత్మీయ జీవితమును దేని చేత శుద్ధిపరుచుకుంటున్నావు? శరీరాన్ని అయితే ఒక సబ్బుతో, లేకపోతే సంతూరు కాకపోయినా లైబోయ్ అయినా, లేకపోతే ఏదో ఒక లక్స్ అయినా ఏదో ఒక దాంతో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క శరీరాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాం. మరి ఈ యొక్క ఆత్మీయ జీవితము, ఆత్మీయ శరీరము, లేకపోతే ఆత్మీయ దేహమును శుద్ధిపరచుకోవాలంటే సబ్బు సరిపోతుందా? లేకపోతే ఏమైనా ప్రొడక్ట్స్ వాడి శుద్ధిపరచుకునే అవకాశం ఉందంటే ఏ ప్రొడక్ట్స్ వాడినా నీ యొక్క ఆత్మీయ జీవితమును శుద్ధిపరచుకోలేవు. మరి ఎలాగ నీ యొక్క ఆత్మీయ జీవితమును శుద్ధిపరచుకోగలవు అనంటే దేవుని యొక్క వాక్యము చేత మాత్రమే నీవు నీ యొక్క ఆత్మీయ జీవితమును శుద్ధిపరచుకునే అవకాశం ఉంది. ప్రియులారా, ఇక్కడ యొక్క వచనంలో అయితే రాయబడి ఉంది, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరని వాక్యం తెలియచేస్తుంది. యవనస్తులే కాదు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, చిన్న పిల్లలైనా, పెద్దవారైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, నడి ప్రాయంలో ఉన్నవారైనా, ఎవరైనా సరే కూడా మీ యొక్క నడతను మీరు శుద్ధిపరుచుకోవాలంటే, మీ యొక్క ఆత్మీయ జీవితం మీరు శుద్ధిపరుచుకోవాలంటే ఒకటే మార్గము. ఏంటి అంటే ఈ యొక్క వాక్యమే మార్గమైంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన యొక్క ఆత్మీయ జీవితమును కూడా శుద్ధిపరుచుకునే ప్రయత్నం చేయడానికి మీరందరూ కూడా సిద్ధపడండి. ఎందుకంటే మన శరీరాన్ని ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో 3 పూటలు మనం ఏం చేస్తామంటే శుద్ధిపరుచుకుంటూ ఉంటాం. మరి వాక్యము చేత కూడా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలంటే శుద్ధిపరుచుకునే ప్రయత్నం చేయాలి. మనం శరీరంగా బలంగా ఉండాలంటే ఏం చేస్తాం? 3 పూటల అన్నం తినే ప్రయత్నం చేస్తాం. మరి ఆత్మీయ జీవితం కూడా కృషించిపోకూడదంటే, పడిపోకూడదంటే నీ ఆత్మీయ జీవితమును దేనితో నువ్వు పోషిస్తున్నావు? వాక్యం చేత మాత్రమే నువ్వు దాన్ని పోషించగలవు. అంటే ఈ యొక్క వాక్యము ద్వారా మాత్రమే నీ యొక్క ఆత్మీయ జీవితం కూడా ఏమవుతుందంటే పోషింపబడుతుంది, బలము పొందుకొని జీవించగలుగుతుంది. హల్లెలూయా. వాక్యము ద్వారా మనిషిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో పనిచేసిన ప్రతి ఒక్క చెడు నడతను కూడా ఈ యొక్క వాక్యం ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. వాక్యమును బట్టి మాత్రమే మనం ఏం చేయొచ్చంటే మన యొక్క నడతను శుద్ధి చేసుకోవచ్చు, మన యొక్క జీవితమును మనం శుద్ధి చేసుకోవచ్చు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడంటే హృదయాల్లో వాక్యం ఉండట్లేదులే అండి. హృదయాల్లో ఏముండట్లేదు? నేను ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను చదివాను. ఆ భక్తుని యొక్క జీవిత చరిత్రలో ఆ యొక్క భక్తుని గురించి నేను వినగానే నాకు చాలా సంతోషం అనిపించింది. యొక్క జీవిత అనుభవంలో నేర్చుకున్నటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను. సిక్కు మతమును అనుసరించేటువంటి కర్దార్ సింగ్ అనేటువంటి ఆ యొక్క భక్తుడు అనమాట. ఏం పేరండి? అతని పేరు కర్దార్ సింగ్. ఈయన వీరి యొక్క కుటుంబం అంతా కూడా ఏ మతం కలిగినటువంటి వారంటే సిక్కు మతము కలిగినటువంటి వారండి. అయితే ఈ యొక్క కర్దార్ సింగ్ అనేటువంటి యొక్క వ్యక్తి ఏం చేశారంటే ఆ సిక్కు మతాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవ్యాన్ని ఆచరించారంటే. క్రైస్తవ్యాన్ని ఆచరించి క్రైస్తవ్యమును యేసుక్రీస్తు ప్రభు గారిని ఆయన అంగీకరించి తన యొక్క జీవన విధానాన్ని కొనసాగించుచుండగా, అయితే ఈయన సిక్కిజం అనేటువంటి యొక్క సిక్కు మతాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవ్యంలోనికి రావడం అనేది వారి తల్లిదండ్రులకు అస్సలు ఇష్టం లేదండి. అయితే ఇష్టం లేదని చెప్పేసి ఆయన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టకపోగా వారి తల్లిదండ్రులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈయన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించడం మాకు ఇష్టం లేదు, ఆ దేవుని నమ్ముకోవడం మాకు ఇష్టం లేదు, ఈయన ఎలాగైనా సరే మరలా మన మతాల్లోకి తెచ్చేసుకోవాలనే ప్రయత్నం ఎవరు చేస్తున్నారంటే వారి యొక్క తల్లిదండ్రులు చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులకి ఎంత చెప్పాలో ఎంత చేయాలో ఈ కర్దార్ సింగ్ గారికి ఎంతగానో చెప్పి 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 అలసిపోయారు. కానీ ఈయన మాత్రం ఎవరిని విడిచిపెట్టలేదంటే యేసుక్రీస్తు ప్రభు గారిని విడిచిపెట్టట్లేదండి. అయితే ఎలా కాదు కానీ వేరొక ప్రయత్నం చేద్దామని వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఈ యొక్క కర్దార్ సింగ్ గారికి వివాహ వయసు వచ్చిన తర్వాత ఒక అందమైనటువంటి స్త్రీని తీసుకొచ్చారంటే ఆ అందమైన స్త్రీని ఈ యొక్క కర్దార్ సింగ్ గారికి తీసుకొచ్చి ఆమెను చూపించిన తర్వాత వీరి తల్లిదండ్రులు
ఏమని చెప్తున్నారంటే, ఆ యొక్క పెళ్లి చేసుకున్నటువంటి ఆ యొక్క స్త్రీతోటి, నువ్వు కర్దార్ సింగ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదో ఒక విధంగా నచ్చ చెప్పో, బ్రతిములాడో, ఏదో ఒక చెప్పి నువ్వు నన్ను వివాహం చేసుకోవాలంటే గనుక ఆ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేసి ఆ యొక్క కర్దార్ సింగ్ యొక్క మనసును మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పేసి అనంటే, సరే కదా అని చెప్పేసి ఆ యొక్క స్త్రీ కూడా, పెళ్లి చేసుకుందాం అనేటువంటి ఆ యొక్క స్త్రీ కూడా ఈ కర్దార్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా అంటే చాలా ప్రాణం, నువ్వు గనక ఈ యొక్క సంబంధం వద్దు అని చెప్పావంటే నా జీవితాన్ని కూడా నేను పాడు చేసేసుకుంటాను, లేదంటే నేను చచ్చిపోతానని ఆ యొక్క స్త్రీ చెప్పి, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు అంటే, నువ్వు క్రైస్తవ్యం విడిచిపెట్టేస్తే నేను పెళ్లి చేసుకుంటాను అని ఆమె ఏం చేస్తుందంటే ఈ కర్దార్ సింగ్ గారిని బ్రతిమలాడే ప్రయత్నం చేస్తుందంటే. అయితే ఈ మాట వింటున్నటువంటి కర్దార్ సింగ్ గారి యొక్క హృదయం బ్రద్దలైపోయిందంటే. ఆయన యొక్క హృదయం ఎందుకు బ్రద్దలైందంటే, ఈయన కూడా ఆ స్త్రీని ఇష్టపడ్డారు. ఈయన కూడా ఏం చేశారు, ఆ స్త్రీని ఇష్టపడ్డారు, ప్రేమించారు. ప్రేమించిన తర్వాత ఆ స్త్రీతోటి ఒకటే మాట చెప్పారు, నాకు ఉన్నది ఒకటే హృదయం, ఆ హృదయం అంతా యేసు ప్రభు గారు తప్ప ఇంకెవరూ లేరు. నాకు 2 హృదయాలు అయితే ఉంటే, ఒక హృదయం నీకు, ఇంకొక హృదయం యేసుక్రీస్తు ప్రభు గారికి ఇచ్చేవాడిని, కానీ నాకు ఉన్నది ఒకటే హృదయం. నువ్వు వద్దనుకుంటే తిరిగి వెళ్ళిపో, అది కష్టమైన నేను అంగీకరిస్తాను, కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టే ప్రయత్నం చేయను, ఎందుకంటే నా హృదయము నిండా ఆయనకు మాత్రమే చోటు ఉందని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాటి దినాలలో ఎవరి మాట చెప్పగలనటువంటి ప్రయత్నం చేస్తున్నారు? నేను అనుకున్నాను ప్రేమికుల గురించి, ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారు, ప్రేమికులు కలిసి చనిపోయే వాళ్ళు లోకంలో ఉన్నారు, కానీ ప్రేమికురాలను విడిచి యేసుక్రీస్తు ప్రభు గారిని మాత్రమే తన హృదయం అంతా నింపుకున్నటువంటి ఆ యొక్క కర్దార్ సింగ్ గారిని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. ప్రియులారా, ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మనం ఎవరమైనప్పటికీ, యవనస్తుల గురించే కాదు కానీ మనం ఎవరమైనప్పటికీ కూడా మన హృదయం అంతా కూడా ఎవరు ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు గారే ఉండాలి. మన హృదయం నిండా ఎవరు ఉండాలంటే దేవునికి మాత్రమే చోటు ఇచ్చేవారులా ఉండాలి. మన హృదయం అంతా కూడా ఆయనను మాత్రమే ఆరాధించేవారులా ఉండాలి, ఆయనను మాత్రమే ప్రేమించేవారులాగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రేమే నీ జీవిత కాలం అంతా కూడా ఏమవుతుందంటే నీతో కలిసి నిలిచి నీ కొరకు ప్రాణం పెట్టేదిగా ఉన్నది. ఆయన ఇంకను కూడా నీ యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు గారు మాత్రమే. అయితే ఈ యొక్క 11వ చరణంలో ఏమని రాయబడి ఉందంటే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ యొక్క వాక్యమును ఉంచుకున్నానని చెప్తున్నారు. మన హృదయంలో ఏముంటుంది అసలు? మన హృదయంలో వాక్యం ఉంటుందా? మన యొక్క హృదయంలో లేకపోతే వేరే ఏమైనా అనవసరమైనవి, లేకపోతే వ్యర్థమైనవి, దేవునికి అయిష్టకరమైనవి ఏమైనా మన హృదయంలో ఉంటున్నాయా? ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ హృదయం అంతా దేవుడే ఉండాలి, నీ హృదయం అంతా దేవుని యొక్క వాక్యము ఉండాలి, నీ హృదయం అంతా దేవునికి ఇష్టలుగా జీవించే ప్రయత్నమే నువ్వు చేయాలి. ఎందుకంటే నీ జీవితం అంతా దేవుని చేతులు నువ్వు పెట్టగలిగితే నీ జీవితాన్ని దేవుడు గొప్ప అద్భుతంగా మార్చగలిగినటువంటిది. నీ యొక్క జీవితంలో దేవుడు అనేకులకు సాక్షిగా నిలబెట్టుకోగలిగినటువంటి దేవుడు. నీ యొక్క జీవితంలో నువ్వు ఎక్కడైతే పడిపోయావో, కృంగిపోయావో, ఎక్కడైతే నిలబడలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను తలగా చేయగలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మనము దేవుని అంగీకరించడం కాదు కానీ మన హృదయం అంతా దేవుణ్ణి నింపేసుకునే ప్రయత్నం చేయాలి. దేవుని మాత్రమే అంగీకరించే ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యమే మన యొక్క హృదయం నిండా ఉండిపోవాలి ప్రియులారా. ఎందుకంటే ఆ వాక్యం నీ హృదయం నిండా ఉంటే గనుక నువ్వేం చేయలేవంటే పాపానికి చోటే లేదు. పాపమునకు నువ్వు చేయడానికి త్వరపడలేవు. పాపము చెయ్యాలంటే కూడా నీకు భయం వేస్తుంది, పాపం చేయాలంటే కూడా నీకు వణుకొచ్చేస్తుంది. ఎందుకంటే నీ హృదయంలో వాక్యం ఏం చేస్తుంది అంటే నిత్యము కూడా మెదులుతూనే ఉంటుంది ప్రియులారా.